నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ కాలంలో జరిగిన అవినీతిలో మొదటి స్థానంలో ఇసుక కుంభకోణం ఉండగా రెండవ స్థానంలో మద్యం కుంభకోణం ఉంటుంది. అయితే మద్యం కుంభకోణంలో వైసీపీ నేతలతో పాటు ఎక్సైజ్ అధికారులు తమ చేతివాటం చూపారు. వారిలో ఆ శాఖ ఉన్నతాధికారులు సైతం ఉన్నారు. అందులో భాగంగా వైసీపీ అధికారంలో ఉండగా ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీగా పనిచేసిన డి వాసుదేవరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మద్యం కుంభకోణంలో పాత్రధారి వాసుదేవరెడ్డి అని సిఐడి అధికారులు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక డిస్టిలరీల నుంచి మద్యం కొనుగోలు, ధరల నిర్ధారణ వంటి అంశాల్లో వాసుదేవరెడ్డిది కీలక పాత్రగా ఉందని అధికారులు స్పష్టం చేశారు. కమిషన్ల కోసం ధరలు పెంచారని కొంతమంది ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఆ కమిషన్లు నేరుగా వైసీపీ పెద్దలకు అందాయని సిఐడి అధికారుల విచారణలో తేలింది. దీంతో ఇప్పుడు వాసుదేవరెడ్డి అరెస్టుకి సిఐడి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. వాసుదేవరెడ్డి మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి బెంగళూరులోని నివాసం యలహంక ప్యాలెస్ సమీపంలోనే ఒక హోటల్లో బస చేసినట్టు సిఐడి అధికారులు గుర్తించారు. అతనిని పిలిపించి అధికారులు విచారించారు. బెంగళూరులోనే సిఐడి బృందాలు ఇంకా సోదాలు చేస్తున్నాయి. వాసుదేవరెడ్డి చెప్పిన వివరాల మేరకు రికార్డులను సిఐడి అధికారులు పరిశీలిస్తున్నారు. పూర్తి స్థాయి సాక్ష్యాలు లభించిన తర్వాత మాత్రమే వాసుదేవరెడ్డిని అదుపులోకి తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. సాక్ష్యాలు లేకుండా అరెస్టు చేస్తే బెయిల్ పొందే అవకాశం ఉంటుందని సిఐడి అధికారులు చెబుతున్నారు. పూర్తి ఆధారాలు లేకుండా తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఇప్పటికే సిఐడికి ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. అందుకే బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎక్సైజ్ అధికారులను పిలిపించి విచారిస్తున్నారు. రికార్డులను సిఐడి అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అధికారి. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే తాను ఏరికోరి ఆయనను రాష్ట్రానికి డిప్యుటేషన్పై తీసుకొచ్చారు. కీలకమైన మద్యం అమ్మకాల బాధ్యతను ఆయన చేతుల్లో పెట్టారు. ఆ రోజు నుంచి జగన్ ఆదేశాలే శిరోధార్యంగా వాసుదేవరెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆయన బ్యావరేజెస్ కార్పొరేషన్ పనితీరును మార్చేశారు. మద్యం వ్యాపారంపై జగన్ మార్కు వేయించారు. కోడ్ అమల్లోకి వచ్చాక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ శ్రేణులకు మద్యం ధారాళంగా అందేలా చేయడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారనే విమర్శలున్నాయి. ఎన్నికల్లో ప్రభావం చూపే కీలకమైన మద్యాన్ని వాసుదేవరెడ్డి అధికార పార్టీకి అడిగినంత ఇస్తున్నారు అంటూ ఇటీవల ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. దీనిపై ఎన్నికల కమిషన్ స్పందించింది. ఆయనను పక్కకు తప్పించాలని ఆదేశించింది. దీంతో ఏపీ బ్యావరేజ్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవరెడ్డిని తప్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సాధారణ పరిపాలనా విభాగంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. కార్పొరేషన్ ఎండీగా ఇంకెవరినో కాకుండా ఐఏఎస్నే నియమించాలని ఈసీ నిర్ణయించుకోవడం గమనార్హం. దీనికోసం ఈసారి 3 ఐఏఎస్ అధికారుల పేర్లు ప్రతిపాదించాలని ఈసీ ఆదేశించింది. ఆ మేరకు 3 యువ ఐఏఎస్ అధికారుల పేర్లను ఈసీకి పంపింది.